మొత్తానికి ఈరోజు చెప్పబోయే సినిమా ఇండియన్ సినిమా. సో ఈ కథ మొదలవుతుంది. కారు ఆగి ఉంది. ఒక అమ్మాయి ఆ కారులో నుంచి దిగుతుంది. ఆమె కంగారుగా ఉంది. ఆమెకు ఆ ప్రొఫెసర్ బలవంతంగా తీసుకెళ్తాడు. ఆమెను ఎక్కడో వెళ్ళగొట్టాడు. కానీ అక్కడ ఓ వ్యక్తి భీమరాజు వచ్చి ఆ ప్రొఫెసర్ను దారుణంగా చంపేస్తాడు. సో అరుణ్ ఉండే ప్రదేశం. ఈ కథలోకి ప్రవేశిస్తాడు. అరుణ్ ఒక రిటైర్డ్ ఆఫీసర్. యూట్యూబ్లో క్రైమ్ స్టోరీ చేస్తూ ఉంటాడు. అతనికి తన మేనకోడలు రమ్య ఆత్మహత్య చేస్తుందనే వార్త వినిపిస్తుంది. సో ఆ వార్త వచ్చిన వెంటనే ఇది జరిగిన అతను ఆ కారణాన్ని తెలుసుకుంటాడు. సో దివ్య కథ. మరోవైపు దివ్య అనే కాలేజ్ స్టూడెంట్. ఆమె తన తాత దగ్గర పెరిగింది. ఒకరోజు ఆమె తన ప్రేమికుడిని ఇంట్రడ్యూస్ చేస్తుంది. కానీ పరిస్థితులు మారతాయి. కాలేజీలో జరిగిన ఆ వేధింపులు ఆమెను బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తాయి. ఆమెకు జరిగిన అన్యాయం దయనీయమైనది. భీమరాజు పగ. అప్పటికే భీమరాజు తన కూతురి చావుకు కారణమైన వాళ్ళందరిపై పగతో ఉంటాడు. ఒక్కొక్కరిని దారుణంగా చంపేస్తాడు. కానీ అతను మంచోడు. అతని ప్రతి చర్య ఒక ధైర్యవంతమైన పోరాటం. అతనికి న్యాయంపై విశ్వాసం లేదు, కానీ పగతో ఉంది. ఇక అరుణ్ దివ్య కేసును పట్టుకొని ముందుకు వెళ్తాడు. ఆమె ఫోన్ నుంచి కొన్ని ఆధారాలను సేకరిస్తాడు. ఆ ఆధారాలతో కోర్టులో కేసు రీఓపెన్ చేస్తాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. దివ్యకి న్యాయం జరగాలని అందరూ డిమాండ్ చేస్తారు. ఇక క్లైమాక్స్లోకి వెళ్తే అంతలో భీమరాజు చివరికి తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన ప్రధాన నేరస్తుడిని, ఆ కరస్పాండెంట్ను ఎదుర్కొంటాడు. ఆ కరస్పాండెంట్ పారిపోయే ముందు భీమరాజు అతనిపై తన పగ తీర్చుకుంటాడు. ఈ చర్యతో అతను తన బాధను సమాప్తం చేస్తాడు. అరుణ్ సందేశం. ఇతరుల జీవితాలను కాపాడే ప్రయత్నం చేస్తూ అరుణ్ వంటి వ్యక్తులు మన మార్గం చూపిస్తారు. సో దివ్య కేసు అన్ని అమ్మాయిలకు స్ఫూర్తి. ఈ కథకు మనం అన్యాయం ఎదురు చెప్పడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మా కథ. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలపండి. మీ అందరి మద్దతు ఉండాలి. సో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. జై హింద్.